హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 సన్ రైజ్ హైదరాబాద్ మీద ఈ వీడియో ఉంటుంది. అండ్ ఇది చూసే ముందైతే నితీష్ కుమార్ రెడ్డి నిన్న ఆస్ట్రేలియా అగెనిస్ట్గా ఆడుతూ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు అతడు సూపర్ సెంచరీ చేశాడు. 114 రన్స్, 189 బాల్స్లో 11 ఫోర్లు, ఒక 6, అది 8వ నెంబర్లో బ్యాటింగ్కి వచ్చి అండ్ చాలా దేశాన్ని గర్వపడేలా చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆ బ్యాటింగ్ అంత లోవర్ ఆర్డర్లో వచ్చి కూడా అంత ఫైట్ ఇచ్చాడు. సో పేరెంట్స్ని అండ్ దేశాన్ని కూడా ఎంతో ప్రౌడ్ చేశాడు. నిజంగా ఒక ఇన్స్పిరేషన్. నిన్నటి ఇన్నింగ్స్ ఎంజాయ్ చేసిన వారంతా వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఈ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ క్రికెట్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, మెయిన్గా ఎస్ఆర్హెచ్. అండ్ ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి సన్ రైజ్ హైదరాబాద్ నిన్న నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్తో అతని రేంజ్ ఏంటో తెలిసింది. సో అతడు ఒక మంచి బ్యాటర్గా చాలా అతడు మెచ్యూర్డ్ అయ్యాడు. సో షార్ట్ సెలెక్షన్ అయినా ఏదైనా కూడా, అండ్ టెస్టే కాదు T20లో అంతకంటే విధ్వంసకరంగా ఆడతాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇదైతే పక్క. నిన్న టెస్ట్ కూడా ఆల్మోస్ట్ పరిస్థితిని బట్టి కాస్త మెల్లిగా ఆడాడు. కాకపోతే అతడు నేచర్లో ఒక హిట్టర్, బిగ్ హిట్టర్. 6లు 4లు చాలా ఈజీగా కొట్టేస్తాడు. అండ్ బౌలింగ్లో కూడా కాస్త పేస్ వేరియేషన్స్తో ఇంప్రూవ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్కి ఫ్యూచర్లో జస్ట్ 21 ఇయర్స్ మాత్రమే నితీష్ కుమార్ రెడ్డికి ఫ్యూచర్లో అతడు ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ అవుతాడు. ఇండియా మరియు ఎస్ఆర్హెచ్కి చాలా కాలం పాటు ఒక కెప్టెన్ మెటీరియల్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్లో ప్రజెంట్గా ఎవరి ఫామ్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ అందరి కోసమే నేను ఎంతో సెట్ చేసి వీడియో అయితే చేస్తూ ఉంటా. సో ఒక లైక్ చేసి వీడియో చూడండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మలో రీసెంట్గా వచ్చిన మార్పు, మనకు విజయ్ హజారే ట్రోఫీ అయినా, సయ్యద్ ముస్తాక్ అలీ ఈ ట్రోఫీస్ అయినా కూడా వీటిలో చూస్తే అభిషేక్ శర్మ బౌలింగ్ బాగా వేస్తున్నాడు. అద్భుతమైనటువంటి స్పిన్ బౌలింగ్, అద్భుతమైనటువంటి బ్యాటింగ్. సో మంచి హిట్టింగ్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ. ఈసారి స్పిన్లో కూడా తన లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్తోని, స్పిన్తోని ఖచ్చితంగా ఆకట్టుకుంటాడు సన్ రైజ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ఇదైతే ఎస్ఆర్హెచ్కి చాలా బూస్ట్ కాబోతుంది. అండ్ బ్యాటింగ్ మీకు తెలుసు, ఒక సునామీ ఇన్నింగ్స్ అయితే ఉంటుంది. ఎక్కడైనా కూడా అభిషేక్ శర్మ తగ్గేది ఉండదు. అదే ఆట ఆడతాడు, అవుట్ అయినా ఉన్నా కూడా. సో ఈసారి అభిషేక్ శర్మలో చాలా వేరియేషన్స్ అయితే మీరు ఎస్ఆర్హెచ్లో చూడబోతున్నారు. మెయిన్గా బౌలింగ్లో రెగ్యులర్గా బౌలింగ్ వేస్తాడు అభిషేక్ శర్మ. ఎందుకంటే బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది అభిషేక్ శర్మది. ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ ఇతడు ఒక మ్యాచ్ విన్నర్, ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్. ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్ల్లో కనీసం ఒక సగం ఇతడు ఆడినా కూడా అందులో అన్ని గెలిపిస్తాడు. సో అంత మ్యాచ్ విన్నర్. సో అందుకే ఇతన్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇతడు ఆడితే గెలిచేస్తుంది, ఆ రేంజ్లో ఆడతాడు. కనీసం సగం మ్యాచ్లైనా కూడా ఆడే అవకాశం ఉంది. అంటే కొన్ని మ్యాచ్లు ప్రతి ఒక్క మ్యాచ్ ఆడాలని లేదు, కొన్ని మ్యాచ్లు ఫెయిల్ కావచ్చు, కానీ ఇతడు ఆడిందంటే మ్యాచ్ గెలుస్తుంది. ఆ రేంజ్లో ఆడుతున్నాడు. ఇండియా మీదైనా వేరే కంట్రీస్ మీదైనా మీరు చూసినట్లయితే. సో ఎస్ఆర్హెచ్కి వీళ్ళిద్దరూ చాలా బలం అని చెప్పొచ్చు. అండ్ ఈసారి ఎస్ఆర్హెచ్కున్న ఇంకొక ప్లేయర్ ఇషాన్ కిషన్. సో ఇతడు ఎలా ఆడుతున్నాడు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. దేశవాళీ పోటీల్లో అదరగొడుతున్నాడు. సో బ్యాటింగ్లో అయితే మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, తక్కువ బంతుల్లో ఎక్కువ రన్స్ కొడుతున్నాడు, ఫామ్లో కనిపిస్తున్నాడు. అండ్ ఇతనికి ప్రూవ్ చేసుకోవాలి అనే అటువంటి ఆ కోరిక ఈసారి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇండియా టీం నుంచి వచ్చాడు, కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. సో రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి ఇతడు ఒక మంచి ఫైర్ మీద ఉంటాడు. ఎలాగైనా తను ప్రూవ్ చేసుకోవాలని ఆ విధంగానే రెడీ అయి ఉంటాడు. సో ఈ ముగ్గురు ఈసారి టాప్ 3 ఈసారి ఒక భూకంపం అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఆడే అవకాశం ఉంది. అందుకే ఆల్రెడీ కీపర్ ఉన్నా కూడా ఇషాన్ కిషన్ ఒక కీపర్ అయినా ఇతన్ని వెంటపడి మరీ కొన్నారు. మెయిన్గా ఇతడు లెఫ్ట్ హ్యాండర్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ ఖర్చు వచ్చింది బాగా. అందుకే రిషబ్ పంత్కి ట్రై చేశారు. అండ్ 20 కోట్ల వరకు వెళ్ళారు. రిషబ్ పంత్కి సీరియస్గానే ట్రై చేశారు. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్కి ట్రై చేశారు. ఎందుకంటే ఈ రేంజ్ బ్యాటింగ్ ఒక ఇండియన్ ప్లేయర్ని ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. ఒక ఇండియన్ బ్యాటర్ అభిషేక్ శర్మ తప్పిస్తే ఎవరు కనిపించట్లేదని చెప్పి గట్టిగా ప్రయత్నించి ఇతన్ని కొన్నారు. ఇతడు దేశవాళీ పోటీల్లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ ఆ తర్వాత ఇంకొక బ్యాట్స్మెన్ మీరు చూస్తే నెంబర్ 4 బ్యాట్స్మెన్ మీరు చూస్తే నితీష్ రెడ్డిని పంపే ఛాన్స్ ఉంది ఈసారి. బ్యాటింగ్లో చాలా మెచ్యూర్డ్ అయ్యాడు. అండ్ షార్ట్ సెలెక్షన్. సో ఈసారి ఐపీఎల్లో అయితే దాదాపుగా నితీష్ కుమార్ రెడ్డి హవా నడుస్తుందని చెప్పొచ్చు.
ఇతన్ని రిటైన్ చేసుకున్నప్పుడే చెప్పాను 6 కోట్లకి ఇతడు రావడం ఎస్ఆర్హెచ్ యొక్క అదృష్టం. నిజం చెప్పాలంటే ఈజీగా 10-15 క్రోర్స్ ప్లేయర్ ఇతడు ఒకవేళ యాక్షన్‌లోకి వెళ్తే. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దేశవ్యాప్తంగా నితీష్‌కి ఫ్యాన్స్ అయ్యారు ఇప్పుడు. సో ఎస్ఆర్హెచ్‌కి ఫ్యాన్ బేస్ కాస్త వేరే స్టేట్‌లలో తక్కువగా ఉంటుంది, మిగతా ఆర్‌సీబీ, సీఎస్కేలతోని పోలిస్తే. అంతెందుకు మన స్టేట్స్‌లోనే ఎస్ఆర్హెచ్‌కి మన ఫ్యాన్స్ కూడా ఎక్కువ సపోర్ట్ ఇవ్వరు నేను గమనించినంత వరకు. సో నితీష్ కుమార్ లాంటి ప్లేయర్ ఒక స్టార్ అయినట్లయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ యొక్క ఫ్యాన్ బేస్ పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకోసం మన వీడియోలు కూడా ఎస్ఆర్హెచ్ని ఎక్కువగా ప్రమోట్ చేసేది. ఎందుకంటే మన తెలుగు మాట్లాడే ప్లేయర్ అండ్ మన తెలుగు ప్లేయర్ ఎస్ఆర్హెచ్లో ఇంత స్టార్ అయినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. సో ఈసారి నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో అయితే మెరుపులు మెరిపించబోతున్నాడు. ప్లేయింగ్ 11లో మనం చూద్దాం నితీష్ కుమార్ ఎక్కడ ఉంటాడో. చివరిలో ప్లేయింగ్ 11 ఉంటుంది. కంప్లీట్గా అయితే చూడండి. మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకొక ప్లేయర్ చూస్తే హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడు కూడా ప్రజెంట్గా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చేస్తున్నాడు, మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అండ్ ఇతను ఇప్పుడు టాప్ హయ్యెస్ట్ ఇతనికి ధర ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో 23 కోట్లు పెట్టారు. సో దాన్ని నిలుపుకోవడానికి ఇతడు ట్రై చేస్తాడు డెఫినెట్గా. సో ఇతడైతే ఎలాగూ మంచి హ్యాండీ ప్లేయర్ కాబట్టి ఎస్ఆర్హెచ్ 5 చాలా బీభత్సమైన బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ ఇంకొక ప్లేయర్ని కొత్త కొన్నారు, అభినవ్ మనోహర్. మీకు తెలుసు అభినవ్ మనోహర్ కూడా మంచి ఆల్రౌండ్ ప్లేయర్, మంచి హిట్టర్. అండ్ అంటే ఇంకా ప్రూవ్ చేసుకోలేదు కానీ దేశవాళీ పోటీల్లో చాలా బిగ్ హిట్టర్ అని పేరుంది ఇతనికి. అండ్ ఇతడు ఈ ఐపీఎల్లో ఇతడు దాదాపు చాలా నేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇతనికి రెగ్యులర్గా ఛాన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది టీంలో ఇప్పుడు. ఆ తర్వాత సచిన్ బేబీ కొన్ని మ్యాచ్లో ఛాన్స్ రావచ్చు, ఇతడు కూడా ఒక హిట్టర్ అనే పేరుంది. ప్రజెంట్గా అయితే దేశవాళీ పోటీల్లో ఎక్కడ ఇతడు వినిపించట్లేదు, సైలెంట్గా అయితే ఉన్నాడు. సో ఇతని గురించి మనం ఎక్కువ చెప్పినా కూడా ఆ డేటా అయితే లేదు ఇతని మీద. అండ్ అథర్వ టైడే అయితే రీసెంట్గా చాలా బెస్ట్ ఇన్నింగ్స్లో ఆడాడు, సునామీ ఇన్నింగ్స్లో ఆడాడు. ఎస్ఆర్హెచ్ కూడా తమ హ్యాండిల్లో ఎప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో అథర్వ టైడే కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, మెయిన్గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఈసారి అంతా బిగ్ హిట్టర్స్ని ఎస్ఆర్హెచ్ అయితే తీసుకుంది. సో అథర్వ టైడే కూడా ఈసారి ఎస్ఆర్హెచ్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అండ్ మామూలుగా ఇతడు డిఫెన్స్ ఆడాడు, హిట్టింగ్ చేస్తాడు. అండ్ అనికేత్ వర్మ కూడా జూనియర్ లెవెల్లో అండర్-23లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ మధ్య. అండ్ బ్యాటింగ్లో మంచి టచ్లో ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా స్టార్ కావచ్చు, ఎందుకంటే వీళ్ళు స్టార్ అయ్యే స్టేజ్లోనే ఉన్నారు. అలాంటి సత్తా ఉన్న ప్లేయర్స్నే ఎస్ఆర్హెచ్ అయితే కొనడం జరిగింది. సో బ్యాటింగ్లో ఈసారి మీరు హ్యాపీగా 2024 కంటే దాదాపు ఒక 2 టైమ్స్ స్ట్రాంగ్ అయిన టీం అని చెప్పొచ్చు. మెయిన్గా ఇషాన్ కిషన్ అండ్ అదేవిధంగా అభినవ్ మనోహర్ ఎంట్రీతోని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ చాలా మెచ్యూర్డ్ అయ్యారు. సో పోయినసారి వీళ్ళు ఉన్నారు కానీ పోయినసారి కంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా పెరగడం జరిగింది. అండ్ ఒకసారి ఆల్రౌండర్ కేటగిరీ చూస్తే ఆల్రెడీ నితీష్ కుమార్ గురించి చెప్పాం, ఒక బెస్ట్ ఆల్రౌండర్. అండ్ కమిందు మెండిస్ ఇతడు శ్రీలంక T20 టీంకి సెలెక్ట్ అయ్యాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు. అండ్ బౌలింగ్ కూడా పెద్ద ఇవ్వట్లేదు, సో కొంచెం కన్సిడర్ చేయాల్సిన విషయమే. అండ్ బ్రైడన్ కార్స్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి బిగ్ హిట్టర్, ఇతన్ని తీసుకుంటే అట్లీస్ట్ ఒక 20 రన్స్ ఫినిషింగ్లో కొట్టినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో చాలా వేగంగా బాల్ అయితే వేస్తున్నాడు, యార్కర్ వేస్తున్నాడు. సో దాదాపు ఇంకో 4వ విదేశీ ప్లేయర్గా ఇతడు లేకపోతే ఆడన్ జంపా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కమిందు మెండిస్ అయితే ఎన్ని ఛాన్స్లు ఇచ్చినా కాస్త ఈ మధ్య ప్రూవ్ చేసుకోవట్లేదు. అండ్ ఆ తర్వాత హర్షల్ పటేల్ కూడా ఒక ఆల్రౌండరే, కాకపోతే ఎక్కువగా బ్యాటింగ్తో ఇప్పటివరకు ఇతడు నిరూపించుకోలేదు. కానీ హర్షల్ పటేల్ బౌలింగ్ చాలాసార్లు చెప్పాను నేను. సో ఇతడు టార్గెట్ని పెంచుతాడు, అంటే రన్స్ ఇవ్వడు, స్లో బాల్స్ వేస్తాడు, చాలా క్లెవర్ బౌలర్. సో హర్షల్ పటేల్ టీంలో ఉంటే చాలా అడ్వాంటేజ్ టీంకి అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా దేశవాళీ పోటీలో రాణిస్తున్నాడు. సో ఎగ్జాక్ట్గా నేను నెంబర్స్తో ఇంకో వీడియో చెప్తాను ప్రతి ఒక్కరిది. కాకపోతే నేను అబ్జర్వ్ చేసినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ అండ్ విజయ్ హజారే ట్రోఫీస్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ మీకు కూడా ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్లో పెట్టండి వీళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్, దాంతో కూడా నేను వీడియో చేస్తాను. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్లో మహమ్మద్ షమి రీసెంట్గా 1-2 మ్యాచ్లు బాగా ఆడాడు, మళ్ళీ ఇంజురీ వచ్చింది. అండ్ ప్రజెంట్గా రెస్ట్ తీసుకుంటున్నాడు. సో ఇంకా 2 months అలా టైం అయితే ఉంది. సో ప్రాక్టీస్ క్యాంప్ కూడా ఇంకొక 1.5 monthలో స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు ఇతడు కోలుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మహమ్మద్ షమి ఈసారి చాలా ప్రాక్టీస్ లేకుండానే ఐపీఎల్కి రాబోతున్నాడు. సో ఇదొక్కటి మాత్రం ఎస్ఆర్హెచ్ కాస్త కన్సర్న్ అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా కూడా ఇతడు ఒక 1 month టైం వచ్చినా కూడా రెచ్చిపోయేటువంటి బౌలర్. అండ్ రాహుల్ చహార్ దేశవాళీ పోటీల్లో చాలా బాగా ఆడుతున్నాడు, అండర్-6 ఇస్తూ వికెట్లు తీస్తున్నాడు. ఇతడు ఫామ్లో ఉన్నాడు, దాదాపు మ్యాచ్ విన్నర్గా నిలవచ్చు ఈసారి ఎస్ఆర్హెచ్కు.
నేను చూసినంత వరకు అయితే. అండ్ ఆ తర్వాత ఆడెన్ జంపా రీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఏం చూడలేదు. కాకపోతే ఇతడు ఆల్రెడీ ఒక బెస్ట్ బౌలర్. విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో స్పిన్ డిపార్ట్మెంట్లో కాకుండా ఫాస్ట్‌లో తీసుకునే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సో చూడాల్సిన అవసరం ఉంది. ఆడ పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకుంటారు. అండ్ సిమర్జీత్ సింగ్ ఇండియాకి సంబంధించిన ఫాస్ట్ బౌలర్. అండ్ ఇతడు కూడా దేశవాళీ పోటీలో చాలా బాగా ఆడుతున్నాడు. ప్రెజెంట్‌గా అయితే ఇంజ్యూరీతో ఉన్నాడు. సో ఇంజ్యూరీ కూడా కొద్ది తాత్కాలికమైన ఇంజ్యూరే. సో ఇతడు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. 145 పైన బౌలింగ్ ఏస్తాడని పేరుంది. ఇండియన్ బౌలర్ మెయిన్‌గా ఎస్ఆర్‌హెచ్‌కి అవసరం. అండ్ జిషాన్ అన్సారీ జూనియర్ లెవెల్‌లో చాలా టాప్ క్లాస్ వికెట్స్ తీశాడు కొన్ని టోర్నమెంట్‌లో. చాలా నెంబర్ 1గా ఉన్నాడు. అండ్ ఇతడు మంచి స్పిన్నర్ కూడా అవుతాడు ఫ్యూచర్‌లో అనిపిస్తుంది. ఎవరైనా కూడా ఐపీఎల్‌లో షైన్ అయ్యాకే ఒక ఫోకస్ వస్తుంది. మీకు తెలుసు ఇండియా టీం వరకు కూడా వెళ్ళిపోయిన ప్లేయర్స్ ఉన్నారు. సో జిషాన్ అన్సారీ అయితే ఒక మంచి ప్లేయరే అని చెప్పి టాక్ అవుతుంది. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. ఈ విధంగా అవుతుంది. ప్యాట్ కమిన్స్ ఒక ఆల్రౌండర్. అండ్ ఇషాన్ మలింగ్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ గురించి కూడా మనం కొత్తగా చెప్పేదేం లేదు. చాలాసార్లు చెప్పి ఉన్నాం ఇప్పటికే. సో ఒకసారి టీం చూద్దాం మనం ఒకసారి. ప్రజెంట్గా ఉన్న పరిస్థితిని బట్టి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు ఓపెనర్స్. సో వీళ్ళిద్దరూ మంచి మీకు తెలుసు అండర్స్టాండింగ్ ఉన్న ఓపెనర్స్. అండ్ నెంబర్ 3లో ఇషాన్ కిషన్ వస్తాడు. ప్రజెంట్ సెన్సేషన్. సో ఇతని మీద అందరి కళ్ళు ఉంటాయి ఈసారి. ఎస్ఆర్హెచ్కి ఇషాన్ కిషన్ వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నెంబర్ 4 నితీష్ రెడ్డి. ప్రజెంట్గా బీభత్స్ అయిన ఫామ్లో ఉన్న నితీష్ రెడ్డి. ఈ ఐపీఎల్ సీజన్తో నితీష్ రెడ్డి పేరు ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటికే అచీవ్ చేశాడు. సో ఇంకా చేస్తాడు. అండ్ నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ నెంబర్ 5. సో బ్యాటింగ్లో ఇంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రజెంట్గా ఈ 5 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా సూపర్గా ఉన్నారు. సో ఇదైతే ఒక దడ పుట్టించే బ్యాటింగ్ లైనప్ ఫామ్లో ఉన్నారు. అండ్ నెంబర్ 6 అభినవ్ మనోహర్. సో ఇతడైతే ఖచ్చితంగా ఈ ఐపీఎల్లో ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 7 ప్యాట్ కమిన్స్ ఆల్రౌండర్ అండ్ బ్యాట్స్మెన్. ఆస్ట్రేలియా మ్యాచెస్లో కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు ప్రజెంట్గా ఇతను. అండ్ బ్రైడెన్ కార్స్ ఆర్ కమిందు మెండిస్ని తీసుకుంటారు ఇద్దరు. సో ఇద్దరు కూడా దాదాపుగా పెద్ద అవైలబుల్ లేదు వీళ్ళ ఆట అయితే ప్రజెంట్గా ఎలా ఉంది అనేది. నెంబర్ 9 మహమ్మద్ షమి ఇంజురీతో ఉన్నాడు. సో కంబ్యాక్ ఇచ్చే టోర్నమెంట్ ఇది అవుతుంది నాకు తెలిసి. నెక్స్ట్ ఐపీఎల్లోనే కనిపిస్తాడు. సో అప్పటి వరకు ఇంజురీ ఎలా ఉంటుంది అనేదే సందేహం. నెంబర్ 10 హర్షల్ పటేల్. సో ఎప్పుడైనా మ్యాచ్ విన్నరే హర్షల్ పటేల్. సో ఇతడు ఉండడం టీంలో మంచి అడ్వాంటేజ్. నెంబర్ 11 చూసుకున్నప్పుడు రాహుల్ చహార్ స్పిన్నర్. సో ఈ విధంగా టీం ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అథర్వ టైడే ఆర్ సిమర్జీత్ సింగ్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరిట్లో ఒకరిని.